జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మానసాదేవి ఎవరు? ప్రతి ఒక్కరికి ఉన్న సంకల్పం ఏంటి అంటే ఈ అమ్మవారు ఎవరు? ఈ ప్రజలలో నాడి అందరూ మనం అనుకుంటున్నాం పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, త్రిమూర్తులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఈ దేవతలు, వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోవాలి, ఇక్కడ నరసింహస్వామి గుట్టకు పోవాలి, ఆవబిలం పోవాలి అని అందరూ అనుకుంటారు. ఈ మానసాదేవి ఎవరు అంటే అమ్మవారు మనస్సంకల్ప సిద్ధి. మనస్సంకల్పం తనంతల తానుగా వెలసిన స్వయంభూ అమ్మవారు. ఈమె పార్వతీదేవికి శక్తి స్వరూపిణి. ఈ అమ్మవారు కశ్యప మహాముని యొక్క కూతురు. నవనాగులు మనము భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జపోలోకం, తపోలోకం, సత్యలోకం, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల లోకాలని మనం చెప్పుకుంటాం. 14 లోకాలు, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఈ 14 లోకాలలో ఉన్న ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క రాజు అధిపతిగా, దేవుడు అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ ఈ నాగలోకానికి పాతాళ లోకము అంటే నాగలోకము. ఈ నాగలోకానికి అధిపతి కశ్యపమునీంద్రుడు. ఈ కశ్యపమునీంద్రుడికి 2 భార్యలు. ఈ అమ్మవారికి సహోదరులు అంటే కశ్యపముని తండ్రి అవుతాడు. ఈ అమ్మవారికి సహోదరులు 9 మంది ఉన్నారు. 9 మంది కూడా వాసుకి, సత్యకోచయో, ఐరావతో, ధనుంజయో, కర్కోటకో, శంఖపాల, అన్యంత, శేషవాన అని ఈ అమ్మవారికి 9 మంది సహోదరులు ఉన్నారు. ఈ అమ్మవారు ఎలా పుట్టింది అంటే మనస్సంకల్ప సిద్ధి ద్వారా పుట్టింది. ఈ అమ్మవారికి సగం నాగరూపము, సగం మానవ రూపంలో జన్మించింది ఈ అమ్మవారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాక పూర్తిగా మానవ రూపం లేదు, ఇటు నాగరూపం లేక అమ్మవారు విలవిలలాడుతున్న సమయంలో ఈ వాసుకి అనే నాగేంద్రుడు, సహోదరుడైనటువంటి అనంతుడు, శేషుడు వీళ్ళందరూ కలిసి కూడా అమ్మవారికి ఇచ్చిన సలహా ఇచ్చారు. ఏదేనికైనా పరమేశ్వరుడే మనకు దిక్కు కదా, ఈ పరమేశ్వరుని వేడుకుంటే అన్నీ కూడా మనకు తొలగిపోతాయని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకోవడం జరిగింది. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞానుసారంగా శివ సంకల్ప సిద్ధి అంటారు, శివ మానస పుత్రిక అంటారు. అప్పుడు శివుని ఆజ్ఞ వలన, శివుని ఇచ్చిన ఆయురార్థం వలన అమ్మవారు పూర్తిగా మానవ రూపంలోకి మారిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయింది, యుక్త వయసుకు వచ్చింది. అమ్మవారు పెళ్లి వయసుకు వచ్చేసింది. పెళ్లి వయసుకు వచ్చినాక ఎట్లయినా చెల్లెలు కదా, మేమేం నాగేంద్రులమైన అమ్మవారు చెల్లి శక్తి స్వరూపిణి అయినటువంటి మానసాదేవికి పెళ్లి చేయాలనే సంకల్పం ఈ నవనాగులందైన 9 మందికి సంకల్ప సిద్ధి కలిగి వీళ్ళు ఎదుగులాడుతున్న సమయంలో చెల్లెలంట ఒక ఋషి మునివర్యుడు అమ్మాయికి దొరుకుతాడు. జగత్కారు మహాముని అనే అబ్బాయిని చూసి ఈ అమ్మవారికి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ అమ్మవారి పేరు జగత్కారుని, ఆ అబ్బాయి పేరు కూడా జగత్కారువు అయినటువంటి ఈ జగత్కారుడు, జగద్గౌరి అని మనం అంటున్నాము. అంటే వాళ్ళు కూడా స్వయంగా పార్వతీ పరమేశ్వరుల అంశనే. అలాంటి ఆ మునీశ్వరుడు అయినటువంటి స్వామీజీకి అమ్మవారిని కళ్యాణం చేయడం జరిగింది. ఆ కళ్యాణ సమయంలో కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మవారు వాళ్ళు పవలింపు సేవలో ఉండగా తొడ మీద పండుకొని ఉంటాడట. ఏకాంత సమయంలో పండుకున్నప్పుడు ఈయనకు సంధ్యా సమయం పూర్తయిపోతుంది, స్వామివారు నా తొడ మీద పండుకున్నారు అని అమ్మవారు లేపలేక బలవంతంగా లేపితే అప్పుడు ఆ స్వామి, నువ్వు ఎప్పుడైతే నన్ను నిద్రభంగం చేశావో కాబట్టి నువ్వు నాకు వద్దు అంటే మీకు స్వామి, మీకు సంధ్యా సమయము అయిపోతుంది కాబట్టి లేపిన తండ్రి అని నన్ను క్షమించండి అని అమ్మవారు భర్తని వేడుకొనగా, అలా కాదు, ఎప్పుడైతే నీకు సర్వము భర్తనే దేవుడు. ఇక్కడ ఏం చెప్పిండు అంటే సర్వం భర్తే దేవుడు. నేనేదో సంధ్యావందనం చేయాలి, ఈ దేవుని పూజ చేయాలి, ఆ దేవుని పూజ చేయాలి కాదు, భర్తే నీకు దేవుడు. నన్ను ఎట్లా నిద్రభంగం చేస్తున్నామని ఒక శాపం పెట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. ఆ రోజున వెళ్ళిపోతున్నా అంటే అప్పుడు అమ్మవారు స్వామివారి పాదాల మీద పడి ఏడిచి, నువ్వు ఎట్లయినా నన్ను పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నాక నువ్వు వెళ్ళిపోయే ఛాన్సే లేదు, నువ్వు చచ్చేదాకా నేను నీతోటే ఉండాలి, నేను చచ్చేదాకా నువ్వు నాతోటే ఉండాలి, కాబట్టి నాకు సంతానం లేకుండా నీకు వెళ్ళిపోయే యోగ్యత లేదు, ఎలా పోతావు అని అమ్మవారు వాదించగా అప్పుడు ఆ స్వామివారు ఒక వరం ఇచ్చి అబ్బాయిగా ఒక వరం ప్రసాదం వల్ల అస్తికామునీంద్రుడు జన్మిస్తాడు అమ్మవారికి. ఆ అస్తికామునీంద్రుడిని తీసుకొని నాగలోకం పోయి అమ్మవారు మంచిగా సేవ చేసుకుంటూ అమ్మవారి బాబును పెంచుతున్న సమయంలో అర్జునుని యొక్క కొడుకు అభిమన్యుడు, అమ్మవారు అక్కడ వెలిసిల్లి ఉన్నది నాగలోకంలో. ఇక్కడ అర్జునుని యొక్క కొడుకు అభిమన్యుని కొడుకు పరీక్షిత్ మహారాజు. ఆయనే వేటకు పోతున్న సమయంలో చనిపోయిన నాగుపాము తొవ్వలో దారిలో పడిపోయిందట. ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర వేటకు పోయినప్పుడు ఏముంటాయి, విల్లు, ఆ బాణం పుల్లతోటి తీసి ఆ చనిపోయిన నాగేంద్రుని తీసి పక్కకేయడం జరిగింది.
ఆ పక్కకేయడం వల్ల ఆ ఒక పుట్ట మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఆ సమయంలో ఈ తీసేసిన పాము పోయి అతని మెడలో పడ్డదట. అప్పుడు ఆ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ తపలీనంలోనే ఉండిపోయాడు. అతని కొడుకు అతనికి సేవలు చేసుకుంటూ అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో ఆ మునీశ్వరుడు కొడుకు ఈ పరీక్షిత్ మహారాజుకు శాపం పెట్టిండట. ఏమని? నువ్వు కూడా ఏ చనిపోయిన నాగైతే ఉందో మా తండ్రి మెడలు వేసినవో ఆ నాగేంద్రుని కులగురువు ద్వారా నీకు మరణం సంభవించుగాక వారం రోజులల్లా అని ఒక శాపం పెడతాడు మునీశ్వరుని యొక్క కొడుకు. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకు. అప్పుడు పరీక్షిత్ మహారాజు విని ఏమన్నాడయా అంటే, ఏం చేయాలనో అర్థం కాక సభా సమావేశ మందిరానికి వచ్చి ఆ రాజు సేనాధిపతులు మంత్రులు అందరినీ కూడా కూకబెట్టి సభ ఏర్పాటు చేసుకొని ఆ సభలో జరిగిన వృత్తాంతం మొత్తము అక్కడ ఉన్న వారందరికీ చెప్పగా, ఇట్లా కాదు గురువు గారు, ఇట్లా కాదు రాజా గారు, మీరు అద్దాల మేడలో 7 అంతస్తుల అద్దాల మేడ కట్టుకోండి, అందులో ఉండండి, మీకు 7 రోజుల సమయమే ఇచ్చాడు కదా, వాసుకి తక్షకుడు అనే నాగేంద్రుని ద్వారా మీకు మరణం సంభవిస్తుందని చెప్పారు కదా, 7 రోజుల తర్వాత నీకు ఎలాంటి మరణం ఉండదు కాబట్టి మీరు అందులో ఉండండి అని చెప్పి ఆ సమావేశంలో ఉన్న మంత్రులు సేనాధిపతులు అందరూ సలహా ఇవ్వగా ఆ సలహా ప్రకారము పరీక్షిత్ మహారాజు 7 అంతస్తుల మేడ కట్టుకొని అద్దాల మేడ కట్టుకొని అందులోకి చీమె కూడా దూరకుండా ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నాడు. అందులో అప్పటికే తక్షకుడు శాపం ద్వారా వచ్చి ఇతన్ని కాటు వేయాలని చూస్తున్నాడు పరీక్షిత్ మహారాజును. ఎలా చేసినా కానీ లోపలికి పోలేని పరిస్థితి అయిపోయింది. లోపలికి పోవాలంటే ఒక అంతస్తులో నుంచి ఒక అంతస్తులోకి రావాలంటే ఒక్కొక్క అంతస్తుకు ఒక్కొక్క సేనాధిపతిని పెట్టుకొని పండ్లు ఫలాలు స్వీకరిస్తూ ఆయన భోజనంలో కూడా విషం కలుస్తుందేమో అనే ఆలోచన విధానంతో పరీక్షిత్ మహారాజు 7 అంతస్తుల మేడలో అద్దాల మేడలో ఉండి నివాసం చేస్తున్నాడు. అప్పుడు తక్షకుడికి 7వ రోజు స్టార్ట్ అయింది. అక్కడ మునివర్యుని యొక్క శాపాన్ని మనము తీర్చాలి కాబట్టి ఏం చేయాలనో అర్థం కాక తక్షక మహాముని రాజుగారికి పోతున్న పండ్లు మాడి పండులో పురుగై పోతాడు. అక్కడ 7 అంతస్తుల మేడ వరకు ఆ మామిడి పండ్లు సప్లై అయిపోతున్నాయి. అక్కడికి పోయినాక ఆ ఉన్న పురుగు మామిడి పండు కోద్దామని తీసేసరికి అందులో ఉన్న పురుగు పెద్ద నాగేంద్ర రూపం దాల్చి తక్షకుడుగా మారి ఆ పరీక్షిత్ మహారాజును చంపుతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు జనమజేయుడు, మా తండ్రిని ఈ నాగేంద్రుడు చంపిండు, ఈ నాగులే ఉండొద్దు మాకు భూలోకం మీద అని చెప్పి 1000 స్తంభాల యాగశాల మండపాన్ని ఏర్పాటు చేసుకొని మంత్రోచ్చరణల ద్వారా ఈ నాగేంద్రులన్నీ కూడా హవనం చేస్తుండట. హోమం చేసి హోమంలో పడేస్తుండు. నాగలోకం మొత్తం ధ్వంసమైపోతుంది. ఆ సమయంలో తక్షకుడు కూడా అలా పడి కాలిపోవాలి హోమంలో. ఆ సమయంలో తక్షకునికి ఏమనిపించింది అంటే, నేను ఏం చేసినా నాకు శాప ప్రకారంగా నేను నా వృత్తిని నెరవేర్చిన అని ఇంద్రుడిని వేడుకుంటాడట. పోయి ఇంద్రుడిని గట్టిగా పట్టుకుంటాడు. నన్ను కాపాడయ్యా ఇంద్రదేవా, లోకాలకు అధిపతివి, లోకానికి రాజువే కదా, నువ్వు దేవతలందరికీ రాజువు కదా, ఇంద్రుడివి, నన్ను కాపాడు అని చెప్తే అక్కడ జనమజేయుడు చేస్తున్న యాగ మంత్ర ఉచ్చారణలకే ఆ ఇంద్రుడితో సహా నాగేంద్రుడు కూడా యాగశాల దగ్గరికి వస్తుండట. అప్పుడు దేవేంద్రుడు అయినటువంటి ఇంద్రుడు ఏం చేయలేని పరిస్థితి, నేను కూడా నీతో పాటు చనిపోయేటట్టున్నా అని చెప్పి ఈ నాగలోకానికి అధిపతి అయినటువంటి తల్లి ఉంది, మనకు అంశపూర్వకంగా వచ్చిన తల్లి మానసాదేవి, ఈమె జగద్గౌరి, ఈమెను వేడుకుందామని చెప్పి ఆ ఇంద్రుడు ఒక మంత్రోచ్చారణ ద్వారా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. దేవి త్వాం స్తోతుమిచ్చామి స్వాధీనాం ప్రవరాం పరాం పరాత్ పరంచ పరమాం నై స్తోతం క్షమోదున అంటూ ఈ స్తోత్రాన్ని ఆ ఇంద్రుడు వేడుకొనగా అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయన, మానసాదేవి స్వయంభు గౌరీదేవి అమ్మ, ఆమె వచ్చి ఏం కావాలి నాయన అంటే, ఈ జన్మజేయుడు చేస్తున్నటువంటి యాగంలో నాగులందరూ పడి చనిపోతురు, ఈ నాగలోకాన్ని కాపాడకపోతే ప్రపంచం ఆగమైపోతుంది తల్లి అనగానే అప్పుడు ఆ తల్లి సరే అని చెప్పి ఆజ్ఞ ఇచ్చి తన కొడుకైనటువంటి అస్తికా మునీంద్రుడిని ఆ జన్మజేయుడు చేస్తున్న యాగం కాడికి పంపించి ఋషివర్యులుగా మునులు కదా ఆడికి పోగానే ఏం కావాలి గురువు గారు, మునివర్య ఋషివర్య ఇలా వచ్చారని జన్మజేయుడు అడిగితే, నాతోటి వాదన చేస్తావా లేకపోతే నాకేమైనా వరం ఇస్తావా, నేను అడిగింది ఇస్తావా అంటే, నీకేం కావాలో ఇస్తా పో అని అప్పుడు జన్మజేయుడు అనగా ఈ యజ్ఞాన్ని ఆపమని చెప్తాడు. నువ్వు 1000 స్తంభాల మండపంలో యాగశాల ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నాగేంద్రులు పడిపోతున్న యాగాన్ని అస్తికా మునీంద్రుడు పోయి ఆపడం జరుగుతుంది. అప్పుడు ఆ నాగలోకం కూడా
దాసోహమై అమ్మవారికి దాసోహంగా ఉంటారు. మన జాతకాలలో కానీ జన్మలగ్నంలో కానీ మనం 100 రకాలుగా ఎలాంటి దోషాలు చేసినా ఆ దోషాల వల్లనే కాలసర్ప దోషాలు వస్తున్నాయి. అలాంటి అమ్మ నిన్ను సేవించిన వారికి మా యొక్క దోషం లేకుండా చూసుకుంటాం తల్లి అని చెప్పి వాళ్ళు ఆ రోజు అమ్మవారికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, తదాస్తు అనడం జరిగింది. ఆమెనే జగద్గౌరి, జగత్కారు జగద్గౌరి, మానసా సిద్ధయోగిని, వైష్ణవీ నాగభగిని, శైవి నాగేశ్వరి కదా. అలాంటి ఈ మానసాదేవిని సేవిస్తే ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా కాలసర్ప దోష నివారణ జరుగుతుంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన ఇంతవరకు ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వచ్చిన మారుతి గోకుల్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భక్తులందరికీ కూడా మంచి ఆశీర్వాదం ఇస్తున్న అమ్మవారిని సేవించినటువంటి మారుతి గోకుల్ కుమార్ గారికి కూడా పూర్తి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిగా ఉండాలని, నిత్యము అమ్మవారి సేవలో పాల్గొనాలని, భక్తులందరూ కూడా ఇలాంటి సేవలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.